ఇవి కొరియాలో బసెస్. లోపల ఏసీ ఉంటది. ఇనఫ్ సీట్స్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ విశాలంగా కూర్చోవచ్చు. మన ఆర్టీసీ బసెస్ కంటే కూడా బాగున్నట్టున్నాయి కదా! ఇదొక రోడ్ మామూలుగా చూపిస్తున్నా. అసలెంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. అప్పుడప్పుడు యూఎస్ కంటే కొరియా బావుంటుంది అనిపిస్తది. ఎప్పుడైనా ఎవరికైనా రావాలి అనుకుంటే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఇది బూసాన్‌లో ఒకటే. మీరు బూసాన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. సబ్వేలో అందరూ వెళ్ళిపోయారు. మేమిద్దరమే ఉన్నాము ఇంకా. మీరెప్పుడు దిగినా, ఎక్కినా కార్డ్ స్వైప్ చేయాలి బసెస్‌లో. సో, ఇంకా మా స్టాప్ వచ్చేసింది. దిగగానే మొత్తం గ్రీన్స్ కనిపించాయి. నేను ఒక పెద్ద గ్రీన్ పిచ్చిదాన్ని అయిపోయేలా ఉన్నాను. అసలు కొరియాలో ఉన్న చెట్లు ఎక్కడా మీరు చూసుండరు. ఎంత బాగా వాళ్ళ ఎన్విరాన్మెంట్‌ని ప్రొటెక్ట్ చేస్తారో. చూసారా? అక్కడ రాయి మీద రాసుంది. సో అండ్ సో టెంపుల్ అని చెప్పి మొత్తం నడాలన్నమాట. మీరు ఫస్ట్ కొరియాలో ఉన్నప్పుడు ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే బాగా నడాలి, నడుస్తూనే ఉండాలి. కానీ మీరు నడిచిన దానికి వర్త్ అయ్యే ప్లేసెస్ మాత్రం చాలా ఉన్నాయి. నాకు కూడా చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రోజంతా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. బట్ ఇది చూడగానే ఇన్స్టెంట్గా నా మైండ్కి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. పీస్ అనే వర్డ్కి ఉన్న సినోనిమ్స్ అన్నీ యాడ్ చేసేయచ్చు మీరు ఇది చూసినప్పుడల్లా. అసలు చూసారా ఎంత ట్రెడిషనల్గా ఉందో. ఇదొక బుద్ధ, చూడడానికి చాలా బాగుంది కదా. కానీ మనకి లాఫింగ్ బుద్ధ గుర్తొస్తున్నారు కదా అది చూస్తుంటే. అండ్ నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇది ఇంకా టెంపుల్ ఎంట్రన్సే. ఇంకా దిగాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి ఒక స్టెప్స్ వస్తుంది. ఇది కూడా కాదు, నెక్స్ట్ వస్తుంది. చూస్తేనే మీరు ఇంకా అక్కడ ఆగిపోతారు, ఇంక నడలేము అని. కానీ చెప్తూ ఉంటారే ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది అని. అది అన్నిటికీ వర్తిస్తుంది. అండ్ దీనికి కూడా మీరు అంత కష్టపడి వెళ్ళినందుకు మీకు చూడగానే చాలా బాగా అనిపిస్తుంది. ఇంక ఇలా మెట్లు దిగుతూనే ఉండాలి. ఇక్కడ చిన్న బుద్ధాలు కనిపించారు, అవి కూడా తీసాము. చూసారా మొత్తం టెంపుల్లో అసలు ట్రీస్ ఎన్ని ఉన్నాయో. అక్కడ కింద నుంచి నడుచుకొని వస్తున్నారు చూడండి, వాళ్ళు కూడా చిన్న బుద్ధాస్లాగా ఉన్నారు కదా. ఇక్కడ అట్రాక్షన్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఆల్మోస్ట్ సీకి పక్కనే ఈ టెంపుల్ ఉంది. ఇంకా నేను చెప్పలేను, కొన్ని మీరు చూడాలి, చూస్తేనే అది బాగుంటుంది. ఇక్కడ చూసారా గోల్డ్ ప్లేటెడ్ లీవ్స్ మీద రాస్తే అది జరుగుతుందంట. ఏమో మరి చాలామంది రాశారు చాలా లాంగ్వేజెస్లో. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ టెంపుల్ అండ్ సీ.